సో మీరన్నట్టు ప్రివెంట్ ఎట్లా చేసుకోవాలి అంటే, మా క్లయింట్‌కి ఒక ట్రిక్ చెప్పాను. ఇదంతా గూడా అతను ప్రివెంట్ చేసుకోగలిగారు. ఓకే. ఏంటి అంటే, కరెక్ట్‌గా వాళ్ళు ఇంక డివోర్స్ అవుతది వాళ్ళ మధ్య అనే స్టేజ్‌లో నా దగ్గరకొచ్చి ఇట్లాగ పెడతారేమో అని భయమేస్తుంది. నన్ను డబ్బులడగొచ్చు. లేదా నేను వాళ్ళతో ఉండాలని చెప్పి 498 పెట్టి బెదిరించొచ్చు అంటే, ఐ సెడ్ ఇది చాలా అండర్ రేటెడ్ బట్ వెరీ యూజ్‌ఫుల్. రికార్డ్ చేసుకోమని చెప్పా. మీరు మీ వైఫ్‌తో మాట్లాడండి. ఓకే. మాట్లాడి ఈ రికార్డింగ్‌లో ఈ విషయాలు తీసుకొని రండి. ఏంటి? ఓకే. ఇప్పటిదాకా నేను బాగా చూసుకున్నాను కదా మిమ్మల్ని. ఎందుకు ఓకే. ఇట్లా చేస్తున్నావు? ఓకే. ఆర్ మా పేరెంట్స్ ఏ రోజైనా నిన్నొక మాట అన్నారా? ఆబ్వియస్‌లీ ట్రూత్ ఒస్తది. అది అవును. నిజంగా జరిగినా, జరగకపోయినా. అవును. ఇలాంటి రికార్డింగ్ అనేది చేసుకోమన్నాను. దెన్ షీ వాస్ లైక్ లేదు లేదు బట్ యాహ్! నువ్వు నాకు స్టిల్ కావాలి. ఇట్లాంటివేవో వస్తాయి కదా! అవును. అలాంటి రికార్డింగ్ తను చేసుకున్నాడు. తర్వాత ఈవిడ అనుకున్న విధంగానే పోలీస్ స్టేషన్‌కి 498 పెట్టడానికెళ్లారు. అగైన్. హ్మ్. ఓకే. తర్వాత అంటే పెట్టక ముందు క్లయింట్ మనకు కాల్ చేశారు. అనుకున్నట్టే పెట్టేశారు. సో, ఐ సెడ్ ఇప్పుడు రికార్డింగ్ పోలీసులకి వినిపించండని. లక్కీలీ ఆ పోలీస్ వాళ్ళు హానెస్ట్ ఆఫీసర్స్ దే హర్డ్ ద రికార్డింగ్. ఓకే. ఆఫెన్స్ ఎక్కడుంది? ఇది క్లియర్‌లీ ఫాల్స్ కేస్. సో, ఓకే. రిజిస్టర్ చెయ్యలేదు. ప్రూఫ్స్ హౌ ఏం లేవు. మచ్ హి సేవ్డ్? ఎంత సేవ్ అయింది అతనికి? అంతే కదా! తను అరెస్టు ప్రివెంట్ చేయగలిగాం. వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం ప్రివెంట్ యాహ్! చేయగలిగారు. డిపెండింగ్ ఆన్ ద కేస్ ప్రతి సమస్యకి పరిష్కారం లీగల్‌గా కూడా ఉంటుంది.